అయ్యో ఘోరం! వేటగాళ్ల కారు ఢీకొని ఒక చెట్టు కూలిపోయింది. ముగ్గురు పిల్లలకు పాలిస్తున్న తల్లిపిల్లి నడుముపై అది పడింది. కాని అసలు గండం ఇప్పుడే వచ్చింది. చెట్టు తొర్రలోంచి ఒక కోపంతో ఉన్న తేలు బయటకు వచ్చి తల్లిపిల్లి ముక్కుపై గట్టిగా కుట్టింది. విషమెక్కి దాని ముఖం భయంకరమైన నీలం రంగులోకి మారిపోయింది. పిల్లల ఆర్తనాదాలు వినాయకుడిని పూజిస్తున్న ఒక శ్వేత గజరాజుకు వినిపించాయి. దాని కళ్ళు ఒక్కసారిగా బంగారు కాంతితో మెరిశాయి. దేవుడి దగ్గరున్న మాయాకమలాన్ని తీసుకుని అది అడవిలోకి పరుగు తీసింది. గజరాజు సమయానికి వచ్చింది. గట్టిగా భూమిని తొక్కడంతో వచ్చిన ప్రకంపనలకు ఆ తేలు ఎగిరి వెళ్లి రాయికి బలంగా కొట్టుకుంది. గజరాజు ఆ బంగారు కమలాన్ని పిల్లి ముక్కుపై ఉంచి తన కంటి నుండి ఒక నీటి చుక్కను జారవిడిచింది. అంతే, అద్భుతం జరిగింది. తల్లి పిల్లికి ప్రాణం తిరిగొచ్చింది. ఇక ఆ దుర్మార్గులైన వేటగాళ్లు తాము తవ్విన గోతిలోనే తాము పడి ఏడుస్తున్నారు. గజరాజు కన్నీరు పెడుతోంది. ఎందుకంటే మంచి మనస్సున్నవారు మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని దానికి తెలుసు.